NEP 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 4th యానివర్సరీలో భాగంగా శిక్షా సప్తాహ్ అనే కార్యక్రమం మనం జూలై 22 నుండి 28 వరకు నిర్వహించాలి. మొదటి రోజు అనగా జూలై 22 మండే సోమవారం రోజున టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ డే అనేది మనం నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మనం టీచర్స్గా ఎటువంటి కృత్యాలు నిర్వహించాలి, అలాగే ప్రీ ప్రైమరీ నుండి 10th క్లాస్ వరకు ఉన్న విద్యార్థులతో ఎటువంటి కృత్యాలు మనం చేయించాలనేది సవివరంగా మనం తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. డిఫరెంట్ స్టాల్స్ అనేవి పాఠశాలలో ఏర్పాటు చేసుకుని మనం పేరెంట్స్ని అందరినీ ఇన్వైట్ చేయవలసి ఉంటుంది. స్టాల్స్ వివరాలు చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ స్పెషల్ స్టాల్స్, సెకండ్ వన్ జాదూయి పిటారా అండ్ ఈ జాదూయి పిటారా స్టాల్స్, థర్డ్ వన్ ఈజ్ మ్యూజికల్ డెమాన్స్ట్రేషన్, ఫోర్త్ వన్ ఈజ్ లిటరరీ డిస్ప్లేస్, ఫిఫ్త్ వన్ ఈజ్ టీచర్ TLM ఎగ్జిబిట్స్ అండ్ సిక్స్త్ వన్ ఈజ్ డెమాన్స్ట్రేషన్ క్లాసెస్. ఈ రకంగా మనం స్టాల్స్ అనేవి ఏర్పాటు చేసుకోవాలి. స్పెషల్ స్టాల్స్ అంటే ఈచ్ కేటగిరీ ఆఫ్ TLM షుడ్ హ్యావ్ సెపరేట్ స్టాల్స్ సచ్ యాజ్ లెట్స్ అండర్స్టాండ్ ఫ్రమ్ పోస్టర్స్, పోస్టర్ స్టాల్, వాట్ డూ స్టోరీ కార్డ్స్ టెల్ అస్ అండ్ వాట్ ఇఫ్ టాయ్స్ కుడ్ స్పీక్. ఇలా 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్న స్టాల్స్ స్పెషల్ స్టాల్స్లోకి వస్తాయి. ఇక సెకండ్ది జాదూయి పిటారా అండ్ ఈ జాదూయి పిటారా. ఏ స్కూల్ మేడ్ కలెక్షన్ ఆఫ్ TLMs need to be displayed which will explain the concept and importance of collection of TLMs. ఈ జాదూయి పిటారా టు బి డెమాన్స్ట్రేటెడ్ యాజ్ వెల్. ఇక్కడ మనం స్కూల్లో థీమ్కి తగ్గట్టుగా తయారు చేసుకున్న TLMలు, అలాగే ఈ జాదూయి పిటారా గురించి కూడా మనం అందరికీ అవగాహన పరచాల్సి ఉంటుంది. ఇక మూడో స్టాల్ విషయానికి వచ్చేటప్పటికి మ్యూజికల్ డెమాన్స్ట్రేషన్స్. ఏ స్టాల్ వేర్ స్టూడెంట్స్ ఆర్ టీచర్స్ డెమాన్స్ట్రేట్ హౌ సాంగ్స్ ఆర్ ప్లేయింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ టీచింగ్ లెర్నింగ్ ఎయిడ్. క్లాస్ 1-2 చిల్డ్రన్ కోసం రైమ్స్ అవి నేర్పేటప్పుడు లోకల్గా అవైలబుల్గా ఉండే మెటీరియల్తో చిన్న చిన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కూడా తయారు చేస్తూ ఉంటాం. సో ఇలాంటి వాటిని ఉపయోగించి ఆ రైమ్స్ని కానీ సాంగ్స్ని కానీ ఏ విధంగా పిల్లలు పాడతారనేది మనం ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేయించవచ్చు పిల్లల చేత. అలాగే ఫోర్త్ వన్ టీచర్ TLM ఎగ్జిబిట్స్. టీచర్స్ షుడ్ బ్రింగ్ దైర్ ఇన్నోవేటివ్ TLMs, షాడో పెపెట్రీ, రంగోలీ, మోడల్స్, చార్ట్స్, డ్యాన్స్, ఫ్లాష్ కార్డ్స్ ఎక్సెట్రా ఫర్ ద ఎగ్జిబిషన్. ఇక్కడ టీచర్స్ ప్రత్యేకంగా వారు తయారు చేసిన ఇన్నోవేటివ్ TLMని, అంటే పపెట్స్ కావచ్చు, పపెట్ థియేటర్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కింగ్ మోడల్స్ కావచ్చు, లేదా వారే తయారు చేసుకున్న ఫ్లాష్ కార్డ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ టీచర్ TLM ఎగ్జిబిట్స్లో ఎగ్జిబిట్ చేస్తాం. ఇక పిల్లల చేత ఈరోజు ప్రత్యేకంగా ఏ కార్యక్రమాలు చేయించాలి అంటే, మనకి ఇప్పుడు స్కూల్స్లో ప్రీ ప్రైమరీ నుంచి 10th క్లాస్ వరకు కూడా మనం రన్ చేస్తున్న స్కూల్స్ కూడా ఉన్నాయి. కనుక ప్రీ ప్రైమరీ అలాగే క్లాస్ 1 and 2 ఫౌండేషనల్ స్టేజ్కి సంబంధించిన యాక్టివిటీస్, ప్రిపరేటరీ అంటే గ్రేడ్స్ 3 to 5కి సంబంధించిన యాక్టివిటీస్, మిడిల్ అండ్ సెకండరీ గ్రేడ్స్ 6 to 10కి ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలనేది కూడా ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఫౌండేషనల్ స్టేజ్కి సంబంధించిన యాక్టివిటీస్ మనం చూద్దాం. ఫస్ట్ యాక్టివిటీస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ జాదూయి పిటారా అండ్ ఈ జాదూయి పిటారా. మనకి ఈ జాదూయి పిటారాలో ఏమేమి యాక్టివిటీస్ ఇచ్చారనేది తెలుసుకోవడానికి మనం ఈ జాదూయి పిటారా .ncrt.gov.in అనే వెబ్సైట్ని కానీ మనం చూస్తే దానిలో యాక్టివిటీస్ అన్నీ చక్కగా వివరించబడ్డాయి. వీటిలో యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకొని విద్యార్థుల చేత మనం చేయించి వాటిని రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెకండ్ యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి స్మాల్ స్కిట్ బై స్టూడెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ పేరెంట్స్ అండ్ టీచర్స్. విద్యార్థులు పేరెంట్స్ లేదా విద్యార్థులు టీచర్స్ కలిపి ఏదైనా ఒక చిన్న స్కిట్ అనేది వేయడం అనేది యాక్టివిటీ. ఇక మూడవది థంబ్ పెయింటింగ్ ఆర్ హ్యాండ్ పెయింటింగ్.
ఇక్కడ నేను థంబ్ పెయింటింగ్ ఐడియాస్ అలాగే హ్యాండ్ పెయింటింగ్ ఐడియాస్ అనేవి కూడా చూపించడం జరిగింది. వీటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటర్ కలర్స్ ఉపయోగించి విద్యార్థుల చేత ఈ యాక్టివిటీ చేయించి ఆ యాక్టివిటీ షీట్స్ని మనం శిక్షా సప్తాహ్ రిజిస్టర్లో మనం రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 4th యాక్టివిటీ ఫోక్లోర్ బై పేరెంట్స్ ఆర్ టీచర్స్ ఆర్ స్టూడెంట్స్. జానపద సాహిత్యానికి సంబంధించిన ఏదైనా కథని పేరెంట్స్ లేదా టీచర్స్ లేదా స్టూడెంట్స్ చేత మనం చెప్పించవచ్చు. ఇక 5th యాక్టివిటీ తీసుకున్నట్లయితే స్టోరీ టెల్లింగ్ క్లబ్స్. పేరెంట్స్ ఇన్వైటెడ్ టు టెల్ లోకల్ స్టోరీస్. ప్రతి ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా కొన్ని కథలు అనేవి ఉంటూ ఉంటాయి. సో మనం పేరెంట్స్ని ఎలాగూ ఈ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా ఇన్వైట్ చేస్తాం కనుక వాళ్ళ చేత ఏవైనా లోకల్ స్టోరీస్ని మనం విద్యార్థులకు చెప్పించవచ్చు. తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినది వీటిని అన్నిటిని కూడా మనం ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకోవాలి. దీనికి రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవాలి. రిజిస్టర్లో యాక్టివిటీస్ అన్నీ రాసుకోవాలి. అలాగే ఈ ఫొటోస్ వీడియోస్ అనేవి కూడా మనం రికార్డ్ చేసుకోవాలి. ఇక ప్రిపరేటరీ విషయానికి వస్తే గ్రేడ్స్ 3 to 5 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మనం ఎటువంటి యాక్టివిటీస్ అనేవి చేయవలసి ఉంటుంది. ఫస్ట్ యాక్టివిటీ మనం చూసినట్లయితే చార్ట్ మేకింగ్. ఎటువంటి థీమ్స్ తీసుకోవాలనేది కూడా ఇక్కడ సజెస్ట్ చేయబడింది. ఫుడ్ అండ్ వెజిటబుల్స్, లోకల్ మార్కెట్, మై ఫ్యామిలీ వంటి థీమ్స్ మనం తీసుకొని చార్ట్స్ అనేవి పిల్లల చేత ప్రిపేర్ చేయించవచ్చు. అలాగే కలర్ఫుల్ బాక్సెస్ తయారు చేయడం, అంటే క్యూబికల్గా కానీ లేదా రెక్టాంగులర్గా ఉన్న బాక్సెస్ని తీసుకోవడం లేదా రెక్టాంగులర్ క్యూబికల్ బాక్సెస్ని క్రియేట్ చేయించడం, వాటి మీద రంగురంగుల పేపర్లు అతికించి చక్కటి బాక్సులు తయారు చేయించడం అనేది కూడా ఒక కృత్యంగా ఇవ్వబడింది. ఇక 3వది కార్డ్స్ మేకింగ్ కార్డ్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, యానిమల్స్ ఎక్సెట్రా. అంటే వాళ్ళకు సంబంధించిన థీమ్స్లోని ఏవైనా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్కి సంబంధించినవి కానీ యానిమల్స్కి సంబంధించినవి కానీ కార్డ్స్ని కూడా ప్రిపేర్ చేయించవచ్చు. టీచర్స్ కూడా చేయవచ్చు, అలాగే పిల్లల చేత కూడా చేయించవచ్చు. 4వ కృత్యంగా మనకు మాస్కుల తయారీ ఇవ్వబడింది. యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఇలాంటి మాస్కులు కూడా మనం తయారు చేయించవచ్చు. అంటే ప్రింట్ చేసి కట్ చేయించి వాటికి సంబంధించినవి తయారు చేయించవచ్చు, లేదా బొమ్మలు గీసే సామర్థ్యం ఉన్న పిల్లల చేతే బొమ్మలు వేయించి మాస్కులు కూడా తయారు చేయించవచ్చు. ఇక 5th యాక్టివిటీ విషయానికి వచ్చేటప్పటికి రీడింగ్ క్లబ్ అండ్ స్టోరీ టెల్లింగ్ సెషన్స్. రీడింగ్ క్లబ్ మనం పిల్లల చేత లైబ్రరీ యాక్టివిటీస్లో భాగంగా చేయిస్తూ ఉంటాము. కథల పుస్తకాలు చదివించవచ్చు. అలాగే పపెట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉపయోగించి స్టోరీ టెల్లింగ్ సెషన్స్ కూడా మనం కండక్ట్ చేయవచ్చు. సో ఇవి 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చేయించవలసిన కృత్యాలు.